హలో అండి. మా ఆంధ్ర అలానే ఈస్ట్ గోదావరిలో దొరికే తాటికాయతో ఎన్ని రకాల స్పెషల్స్ చేయొచ్చో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే తాటి రొట్టి, తాటి బూరెలు అలానే తాటికాయతో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. తాటికాయల్ని 2 తీసుకున్నాను. ఒకటి కాస్త పెద్ద సైజులో, ఇంకొకటి చిన్న సైజులో ఉంది. అలానే బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం మనకి మంచి కుందు లాంటిది తీసుకుంటే మనకి అన్ని వంటకాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. అలానే దీనికోసం ఇడ్లీ రవ్వని నానపెట్టుకోవాలి. ఈ గ్లాస్‌తో నేను 3 గ్లాసుల రవ్వని ఒక అరగంట ముందు నానపెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తాటికాయల్ని మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల ఈ తాటిపండు అనేది కాస్త మెత్తబడుతుంది. ఇలా రెండిటిని ఒక 5, 5 నిమిషాలు చొప్పున కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి గానీ, ఇలా చాట్‌లోకి గానీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని కంప్లీట్‌గా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత తాటికాయల్ని విడతీసుకోవాలనమాట. పైనున్న తొక్కతో పాటు మనం ఇలా చేత్తో చూపించినట్లుగా విడతీసుకోవాలి. ఇలా మంచిగా ఈ కాయల్ని విడతీసుకొని, ఒక్కొక్క కాయలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కాస్త తడిపి పెట్టుకోవాలి. మనం ఇలా తాటికాయల్ని విడతీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా వాటర్‌ని చిలకరిస్తూ మొత్తం తాటికాయల్ని నీట్‌గా తడుపుకోవాలనమాట. ఇలా మొత్తం అంతా విడదీసుకొని వాటర్ పోసుకుంటూ చక్కగా మొత్తం అంతా నానపెట్టుకోవాలి. ఇలా వాటర్ వేసి ఈ తాటికాయల్ని ఒక పావుగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి తాటికాయ బాగా నాని ఈ పేస్ట్ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా పేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇలా రెండిటిని కూడా తడిపి పెట్టేసుకొని ఒక పావుగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ తాటికాయలు మనకి నానేలోపు బెల్లంని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే బెల్లంని కోరుకోవాలనమాట. మనం బెల్లం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా గట్టిగా ఉండేలాగా మంచి క్వాలిటీ బెల్లం తీసుకుంటే మనకి ఏ రెసిపీ చేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నైఫ్‌తో గానీ, గ్రేటర్‌తో గానీ మనం బెల్లంని కోరుకొని పక్కన పెట్టేసుకోవాలి. పావుగంట తర్వాత మనకి తాటికాయలు మంచిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు పైనుండేటువంటి స్కిన్ బ్లాక్ కలర్‌లో ఉంది కదా! అదంతా తోలంతా కూడా తీసేసుకోవాలి. జాగ్రత్తగా మొత్తం తోలంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తాటిపండు పైన ఉన్న ఈ బ్లాక్ కలర్ స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ పండులోంచి గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. దీనికోసం షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని, ఈ తాటిపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఈ గుజ్జుని తీయడం కోసం షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని, ఈ తాటిపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి గిన్నె లేదు అంటే గనక, క్యారెట్ తురుముకునే గ్రేటర్‌తో కూడా ఈ గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చు. ఈ తాటిపండు గుజ్జుని పేషం అని కూడా అంటారు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టెంకాయని మొత్తం ఆ అంచుకు వేసి ఇట్లా నూరినట్లయితే ఈ పేషం అంతా కూడా మనకి ఇలా కలెక్ట్ అయిపోతుందనమాట. తాటిపండు గుజ్జు మొత్తం అంతా ఇలా చూపించిన విధంగా తీసుకున్న తర్వాత మనకి ఇందులో తాటిపండు పీచు అనేది ఉండిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలు ఇలా చుడుతూ చుడుతూ మనం ఆ లోపల ఉండే పీచు అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పీచు ఉంటే మనకి తినేటప్పుడు కంఫర్ట్‌గా ఉండదనమాట. పంటికి తగులుతా ఉంటుంది. పళ్ళల్లో ఇరుక్కుంటా ఉంటుంది. అందుకోసం మనం ఈ పీచు అంతటిని కూడా తీసేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పీచు మొత్తం అంతా కూడా వేళ్ళతో తీసేసి ఇప్పుడు ఈ గుజ్జునైతే మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో మనం ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వని నానపెట్టుకున్నాం కదా! దాంట్లోంచి మొత్తం అంతా వాటర్ పిండేసి ఈ రవ్వ అంతటిని గూడా ఈ పేస్ట్‌లోకి వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 3 గ్లాసులు నానపెట్టుకున్నాను గదా! మనం కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలనమాట. మనం మామూలుగా ఇడ్లీ పిండి ఎట్లా కలుపుకుంటాం, అలా కలుపుకొని చూసుకుంటా ఉండాలి. ఒకవేళ రవ్వ ఎక్కువైనా, తక్కువైనా మనం ఇక్కడనే అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు గానీ, ఎక్కువ మాత్రం వేసుకోకూడదు. సో, మనకి పేస్ట్‌కి తగ్గట్టుగా రవ్వని జాగ్రత్తగా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు బెల్లం తురిమింది కూడా వేసేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. తీపి సరిపోయింది అంటే ఓకే. లేదంటే కొంచెం ఇంకా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే మనకి కొంచెం బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కాస్త నాననివ్వాలి. ఒక అరగంట పక్కన పెట్టేద్దాం. నానిన తర్వాత ఈ పిండితో మనం చాలా రకాల ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దళసరిగా ఉండే పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకొని దీనికి మంచిగా అద్దుకుంటూ ఉండాలి. ఇలా రౌండ్ షేప్‌లో రొట్టెలాగా దీన్ని వేసుకొని మూత పెట్టి
లో ఫ్లేమ్‌లో దీన్ని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత స్లోగా దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి. రొట్టె ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని రెండో సైడ్ కూడా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇడ్లీలు కూడా వేసేసుకుందాము. మనం రెగ్యులర్‌గా వేసుకునే ఇడ్లీ లాగానే ప్లేట్స్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్యాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకొని ఇడ్లీ షేప్‌లో అద్దుకోవాలి. అయితే మనకి రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ కొంచెం లూజ్‌గా ఉంటుంది పిండి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. కంగారు పడక్కర్లేదు. మనం బెల్లం కలిపాం కదా! ఉడికేటప్పుడు అది సాఫ్టెన్ అయిపోతుంది. సో, మనం లూజ్‌గా కలిపితే అది ఇంకాస్త లూజ్ అవుతుంది. కొంచెం ఇట్లా గట్టిగా ఉంటే పిండి ఉడికేటప్పటికి కరెక్ట్‌గా మనకి మెత్తగా వచ్చేస్తాయన్నమాట. ఈ బ్యాటర్‌ని ఇలా కొంచెం కొంచెంగా ప్లేట్‌ల్లోకి వేసుకొని ఇడ్లీలా సర్దుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇడ్లీ కుక్కర్‌లో ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఈ ప్లేట్స్ పెట్టుకొని ఒక అరగంట వరకు దీన్ని ఉడికించుకోవాలి. అంతే స్టీమ్ ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోబోతుంది. నెక్స్ట్ ఇంకా బూరెలు కూడా వేసుకుందాం. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఇదే పిండిని మనం బూరెల్లాగా వేసుకోవాలి. గారెల్లాగా కూడా వేసుకోవచ్చు. షేప్ మారుతుందంతే. ఇలా కొన్ని బూరెలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే లోపల ఉడకకుండా బయట మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లో ఫ్లేమ్‌లో దీన్ని కుక్ చేసుకుందాం. ఇక్కడ మనకి రొట్టె కూడా రెడీ అయిపోయింది. ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. అలానే బూరెలు కూడా వేగుతున్నాయి. ఇలా బూరెలు కొంచెం గోల్డెన్ కలర్‌లోకొచ్చాయి కదా! ఇంకాస్త మంచి రంగు రావాలి. అప్పటి వరకు వేయించుకుందాము. ఇదిగోండి ఇలా డార్క్ కలర్‌లోకి రాగానే మనం ఈ బూరెల్ని కూడా తీసేసుకుందాము. ఒక ప్లేట్‌లోకి వేసుకొని మంచిగా వీటిని సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ మనం ఇడ్లీ కూడా కుక్ చేసుకుంటున్నాం కదా! అది కూడా రెడీ అయిపోయింది. అది కూడా ఎలా ఉందో చూపించేస్తాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూడండి చక్కటి తాటి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. రెగ్యులర్ ఇడ్లీ లాగే కనిపిస్తుంది. కానీ టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం తీసుకునే తాటిపండు బాగా ముగ్గిందైతే రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. కొంచెం ఏమాత్రం పచ్చున్నా వగరుగా, చేదుగా అనిపిస్తాయి. అందువల్ల తాటిపండు చూసుకొని తీసుకోవాలి. రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి. తాటి ఇడ్లీ, బూరె ఇంకా ఇడ్లీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.